యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనల్ని మనం ఎక్కడ, ఎలా, ఎప్పుడు తగ్గించుకోవాలో మనకు తెలిసి ఉండాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అప్పుడు ఆయన వయస్సు 21 సంవత్సరాలు. ఏదో సందర్భంలో సలహా కావాల్సి వచ్చింది. కాటన్ మ్యాథర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటనను ఫ్రాంక్లిన్ ఓ సందర్భంలో ఇలా వివరించాడు. మ్యాథర్ తన గ్రంథాలయంలోనికి నన్ను ఆహ్వానించాడు. నేను వెళ్ళిన పని అయిపోయింది కనుక సెలవు పుచ్చుకొని వెళ్ళిపోబోతున్నాను. బయటకు వెళ్ళడానికి దగ్గరి త్రోవ చూపించాడు. అది అసలే ఇరుకైన మార్గము. దానికి తోడు సుమారు 5 అడుగుల ఎత్తులో అడ్డంగా ఒక దూలం ఉంది. నేను బయటికి వెళ్తున్నప్పటికీ మా సంభాషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను ముందున్నాను, ఆయన నా వెనుకున్నాడు. అకస్మాత్తుగా ఫ్రాంక్లిన్, వంగు వంగు, బెండ్ చేయి. అడ్డంగా ఉన్న దూలానికి నా తల తగిలేంత వరకు ఆయన ఎందుకో వంగమన్నాడో నాకు అర్థం కాలేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఓ మంచి సూత్రం చెప్పే అవకాశం వస్తే ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోలేదు. ఇప్పుడు ఇలా జరిగింది కనుక ఆయన, ఫ్రాంక్లిన్, నీవిప్పుడు యవ్వనుడవు, నీ ముందు చాలా జీవితం ఉన్నది. ఈ సుదీర్ఘ బ్రతుకు బాటలో పయనించినప్పుడు ఎదిగే కొలది ఒదగడం నేర్చుకో. నీవు నీ పని పాటల్లో విజయం సాధిస్తూ ముందుకు దూసుకొని పోతూ బిజీగా ఉన్నప్పుడు, తగ్గించుకోవలసి వచ్చినప్పుడల్లా ఎంతగా నిన్ను నీవు తగ్గించుకోగలవో అంతగా తగ్గించుకో. దానివల్ల తలనొప్పి తీసుకొచ్చే సమస్యలు, తలకు గట్టే ముప్పులు తప్పించుకుంటావు, సాఫీగా ముందుకు సాగుతావు అన్నాడు. తగ్గించుకోవడం అనేది దైవ స్వభావము గనుక దేవుడు నీ హృదయంలో ఆసీనుడై ఉన్నంత కాలము నీవు ఈ స్వభావాన్ని సంతరించుకొని ఇంకా తలకు తగలకుండా అడ్డంకులను తప్పుకోవాల్సిన అవసరమైన చోటల్లా నీవు ఈ సత్స్వభావాన్ని సత్క్రియల్లో కనపరుస్తావు. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. సామెతలు 29:23. కాగా ఈ చిన్న బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. తగ్గించుకోవడం నీవు నేర్చుకున్నప్పుడు వర్ధిల్లడం నేర్చుకుంటావు. ట్రై టు హంబుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ so that you can avoid head bombs. Thank you. God bless you.